ఆరు బేబీ హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా దగ్గర చాలా సన్నీగా ఉంది. బయట కూడా మేము వితౌట్ జాకెట్స్ ఉన్నాం, చూసారా? మంచిగా క్లైమేట్ చాలా బాగుంది. సో అందుకనేసి మేము ఈరోజు కొంచెం ప్లాంట్స్ మొక్కలేసే టైం మళ్ళీ వచ్చేసింది కదా, సో అందుకనేసి బయట బ్యాక్ యార్డ్కి వచ్చాము. సో ఆరు బేబీ ఏం చేస్తున్నావు ఆరు బేబీ? ఇక్కడను ఇక్కడ అందులో ఫ్లవర్స్ వేసి మట్టేసావా? సో అందులో నుండి ఏమొస్తుంది అలా వేస్తే? ఫ్లవర్స్ వస్తుందా, ప్లాంట్ వస్తుందా? ఫ్లవర్సా? గుడ్ జాబ్ ఆరు బేబీ. సో మేము ఇది కాస్కో వెళ్ళినప్పుడు ఈ రోజెస్ది ప్లాంట్స్ తెచ్చాం అన్నమాట. సో ఇలా వస్తాయి ఇక్కడ. సో ఒకటి వచ్చేసి ఎల్లో, ఒకటి వచ్చేసి రెడ్, ఈ రెండు ప్లాంట్స్ తెచ్చాము. సో ఇవి ఇప్పుడు ఇక్కడ పెడదామని చూస్తున్నాం. 2 హోల్స్ ఇక్కడ మేము హోల్స్ చేసాము. ఒక దానిలో పక్క పక్కనే పెడదాం అనుకుంటున్నాము. ఇవి వచ్చేసి చాలా పెద్దగా అవుతాయంట. సో చూడాలి ఎలా అవుతాయి అనేది. మా బంగారు తండ్రి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాడు. సమ్మర్ రాగానే మంచిగా బయట ఇట్లా ఆడుకోవచ్చు కదా. ఆరు బేబీ ఎక్కడికి? కాటర్ పిల్లరా? ఏం కాదులే నాన్నలు. ఇదిగో చూడు ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నామో. ఓకే, సో ఇక్కడ 2 హోల్స్ చేసేసాం. ఇలా వస్తుంది అనమాట ప్లాంట్. సో దీన్ని డైరెక్ట్ గా మనము చూసారా, దీన్ని మట్టి డిఫరెంట్, ఇది డిజాల్వ్ అవుద్ది, పేపరే కదా. షబుల్ వద్దులే, షబుల్ ఇప్పుడే కాదు. సో నెక్స్ట్ ఇదేమో ఎల్లో, అది వచ్చేసి రెడ్. ఆరు బేబీ మట్టేసేద్దామా? నువ్వు ఇక్కడే చేయారు నాన్నలు, అక్కడికి ఎందుకు మళ్ళీ? చాలా నాన్నలు. ఇవి పెడితే ఇప్పుడు తీద్దామా సొరకాయలు? షబుల్ అక్కడ పెట్టేసేయు. ఓకే, నౌ let me show you that is like a baby. Yeah, let me go here and this is our sorakai. Last time మేము ఒక్క నిమిషం ఆగారు బేబీ. ఓకే, ఒక్క నిమిషం ఆగు. సో ఇది లాస్ట్ ఇయర్ ఒక సొరకాయ వదిలేసాము అని చెప్పాను కదా. సో అది ఇలా కొంచెం పాడైంది, పైన బానే ఉంది. సో ఇప్పుడు దీంట్లో నుంచి గింజలు తీద్దాం. ఇది అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉందో అండి, చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో ఇందులో నుండి ఇప్పుడు మనము సీడ్స్ తీద్దాం. ఓకేనా ఆర్ బేబీ? నో, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఓకే, సో ఆర్ బేబీ అది బ్రేక్ చేద్దామా? ఇగో ఇక్కడ ఆల్రెడీ హోల్ పడింది ఆర్ బేబీ. నేను చేయనా? నేను కేర్ఫుల్. ఓకే, that's it.
ఏయ్ కేర్ఫుల్ ఆర్బేబీ దెబ్బతో వెళ్తుంది. Hey, no say it. ఏయ్ వదిలేసి What the knife? నువ్వు షార్ప్ ఉంది. అది షార్ప్ ఉందా? సో నేను అంటాను, నువ్వు చూడు. 81 281 88 80 ఆర్బేబీ ఇట్ ఈస్ స్మెల్లింగ్ something, anything smell. Hey, open it. చూడు ఆర్బేబీ ఓపెన్ అయింది. స్మెల్ వస్తుంది. సీడ్స్ అవి ఇదిగో లోపల బ్యాడ్ స్మెల్. అవన్నీ ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇది పైకి వెళ్ళి ప్లేట్లో పెట్టాలి. సీడింగ్ చెయ్యాలి. ఒక ప్లేట్ అనే తీసుకురండి. అయిపోయింది, పెట్టేసాము. రోజ్ ప్లాంట్స్ పెట్టేసాము, అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ సొరకాయ విత్తనాలు కూడా వచ్చేసాయి మనకి. సో ఇవి పచ్చిగా ఉన్నాయి, కొంచెం ఒక 2 రోజులు ఎండలో ఎండ పెడితే నెక్స్ట్ మనము చేసేసుకోవచ్చు సీడింగ్. హలో, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇప్పుడే మేము బయటికి వెళ్ళేసి వచ్చాం అనమాట. సో ఇది వచ్చేసి లాంగ్ వీకెండ్. ఈరోజు సండే, సో రేపు మండే కూడా హాలిడే అనమాట. సో ఏంటంటే ఇప్పుడే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము. మేము మీకు లాస్ట్ కపుల్ వీడియోస్లో షేర్ చేశాను. మేము థ్యాంక్స్ గివింగ్ టైంలో డైనింగ్ టేబుల్ తీసుకున్నాం అనేసి. ఇదే అండి. సో మాకు ఈ టీవీ స్టాండ్, ఫ్లోరింగ్ స్టాండ్ తీసుకున్నాము. అలాగే మా చైర్స్ అవన్నీ కూడా కొంచెం వైట్లోనే ఉంటుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా డైనింగ్ టేబుల్ కూడా వైటే తీసుకున్నాం. కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది, బట్ వైట్ బాగుంటుంది అనేసి వైట్ డైనింగ్ టేబుల్ తీసుకున్నాం అనమాట. సో దానికి కొన్ని మేము టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా, డైనింగ్ టేబుల్ మ్యాట్స్, అలా కొన్ని తీసుకున్నాము. సో ఇప్పుడు అవి పెట్టి చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. మేము ఇది వచ్చేసి ఈ షాపింగ్ అంతా చేసింది హోమ్ సెన్స్ అండి. సో హోమ్ సెన్స్ అనే ఒక స్టోర్లో మేము షాపింగ్ చేసాము. సో ఏం తీసుకున్నాము అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. హాలిడేస్ వస్తే చాలా బాగుంటుంది. సో మ్యాట్స్ వచ్చేసి ఒక 2 మ్యాట్స్ తీసుకున్నాము, 2 టైప్స్లో. సో ఒకటి వచ్చేసి ఇలా రౌండ్వి లెమన్ వచ్చిందనమాట. సో లెమన్ డిజైన్తో ఇలా వచ్చాయి. సో ఇది వేద్దామా ఆరెల్స్ ఇదా అనేసి మేము అనుకుంటున్నాం. ఏది బాగుంటే అది ఉంచేసి మిగతాది రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాం. అక్కడ రిటర్న్ పాలసీ కూడా ఉందన్నమాట, 30 days రిటర్న్ పాలసీ. సో ఇవి 2 తీసుకొచ్చాము. సో ఇందులో వచ్చేసి 6 వచ్చాయి మ్యాట్స్. అండ్ సేమ్ మినిమం 6 ఉంటాయి కదా డైనింగ్ టేబుల్కి. సో 6 వచ్చాయి అనమాట. సో మీరు ఏది బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా చెప్పండి. సో నేను ఇది వేసాక కూడా నేను మీకు చూపిస్తాను టేబుల్ మీద ఎలా ఉంది అనేసి. సో ఇవి తీసుకున్నాము. అండ్ అలాగే నాకు ఇది చాలా బాగా అనిపించింది అనమాట ఇది. సో ఇది కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి $10 పడింది. సో సమ్ ఏదో ఆఫర్ ఉందనుకుంటా. సో ఆఫర్ తీసేసి ఎంతో గుర్తులేదు, కానీ దీనిపైన అయితే $10 ఉంది. సో ఇది మిడిల్లో పెడదాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ ఫ్లవర్ వేజ్ ఉంది కదా, సో దాని మధ్యలో అలా పెడదాము అనుకుంటున్నాను. క్యూట్గా ఉంది కదా. ఇది మొత్తం వచ్చేసి అంటే బీడ్స్, చిన్న చిన్న బీడ్స్ వచ్చాయి, ఇలా వచ్చింది. అండ్ ఇంకా ఏం తీసుకున్నాము అనేది కూడా. సో ఇవి వచ్చేసి మనకి కోస్టర్స్ తీసుకున్నాము. ఇవి ఇంట్లో అయిపోయాయి. సో ఎప్పుడో తీసుకున్నాము, అవి పాడైపోయాయి అనమాట. ఒక 2 pairs ఇవి కూడా తీసుకున్నాము. జస్ట్ రెగ్యులర్వి వుడ్వి తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి ఆరు బేబీకి. ఇందులో ఏంటంటే పజిల్స్ ఉంటాయంట. సో ఇప్పుడు ఈ కార్ మనకి ఓపెన్ చేస్తే దీంట్లో మొత్తం పజిల్ రిలేటెడ్ ఉంటుంది. సో మనం పజిల్ చేయొచ్చు. ఇది వచ్చేసి సేమ్ ఈ
జీప్ ఏదైతే ఉందో సో దానిదే పజిల్. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాం అక్కడ 6 బేబీకి. అండ్ ఇవి వచ్చేసి చెప్పారు నాన్నలు, ఇవి వచ్చేసి కూడా టేబుల్ పైకి కోస్టర్స్ తీసుకున్నాము. ఇలా సేమ్ అదే కలర్లో తీసుకున్నాము. ఇవి ఓపెన్ చేయాలి కదా. బేబీ ఇలా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఇలా ఉన్నాయి, ఇలా 6 ఇలా పెట్టాము. సో ఇదొకటి మేము తీసుకుంది. ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక టైప్లో. సో మోస్ట్లీ ఇది ఉంచుదాం అనుకుంటున్నాము. మిగతావి ఆ లెమన్వి ఏంటంటే మావి కిచెన్ మ్యాట్స్ అవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో అందుకనేసి అది తీసుకొచ్చాము. బట్ అది అంతగా సెట్ అయినట్టు అనిపించట్లేదు. మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. సో మోస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తుందే ఉంచుదాం అనుకుంటున్నాము. సో ఇదండి. సో ఎలా అనిపించింది, ఎలా ఉంది మా డైనింగ్ టేబుల్ అనేది తప్పకుండా షేర్ చేయండి. బాయ్.